వైష్ణవి అనే ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ని తన పక్కనుండి సపోర్ట్ చేయాల్సిన తన భర్తే ఇంత కిరాతకంగా చంపాడంటే అంత కిరాతకంగా చంపాడు. విషయానికి వస్తే జగిత్యాల డిస్టిక్ మాదాపూర్ అనే విలేజ్ లో 19 ఏళ్ల వైష్ణవి అనే ఒక అమ్మాయి రీసెంట్ గా 7 months బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది అనమాట. దగ్గర ఆ యూట్యూబ్ ఛానల్ 54K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు ఇంత తక్కువ టైంలో అంతమంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. వైష్ణవికి 13 మంది అన్నయ్యలు అక్కలు కూడా ఉన్నారనమాట. వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ తో పాటు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, చాలా వైరల్ అయ్యాయి. ఈ సిచ్యువేషన్ లో తనకి హరిబాబు అనే 24 years ఉన్న ఒక వ్యక్తి తనని 3 సంవత్సరాలుగా ఇష్టపడుతున్నానని చెప్పి వైష్ణవికి చెప్పడంతో వైష్ణవి దాన్ని అయితే యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నో చెప్పింది. వైష్ణవి నో చెప్పడంతో హరిబాబు తన కోసం తన జీవితాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధమయ్యాడు అనమాట. సూసైడ్ చేసుకునే స్టేజ్ కి అయితే వెళ్ళిపోయాడు. 2 days హాస్పిటల్లో ఉండి 2 days తర్వాత హరిబాబు వైష్ణవి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ పెళ్లి చేసుకుంటానని అడిగాడు అనమాట. వైష్ణవి వాళ్ళ అమ్మ ఎంతో మంచి మనసుతో అయ్యో మన వల్ల ఒక ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో ఆలోచించి సరే మా కూతురి నీకే ఇస్తానని చెప్పి తనే పక్క నుండి వాళ్ళిద్దరిని ఒక టెంపుల్ కి తీసుకెళ్లి వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసింది అనమాట. మ్యారేజ్ చేయడమే కాకుండా హరిబాబుకి 2 ఎకరాల పొలం అండ్ 2 సవరాల బంగారం కూడా పెట్టింది. అప్పుడు వైష్ణవి వాళ్ళ అమ్మ హరిబాబుకి ఇలా చెప్పింది అనమాట. నువ్వు బయట వ్యక్తి అయితే కాదు, నువ్వు కూడా మా ఇంట్లో ఒక వ్యక్తివే, నా కొడుకులతో పాటు నువ్వు కూడా నాకు ఒక కొడుకు లాంటివాడివే అని ఎంతో ప్రేమగా ఈ జనరేషన్ లో ఇలాంటి వాళ్ళు దొరకడం అయితే ఎంతో అదృష్టం. హరిబాబు ఎప్పటి నుంచి చేసుకున్నాడో ఇలాంటి మంచి అత్తయ్య, ఇలాంటి మంచి కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి వైష్ణవి దొరకడం చాలా అదృష్టం అనమాట. దరిద్రుడికి బంగారం ఇచ్చినా కూడా అది రాయి అనుకునే పడేస్తాడు. అలాంటి వ్యక్తికి ఇలాంటి అమ్మాయి దొరకడం అయితే చాలా దారుణమైన విషయం. కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేశారు, అంతా బానే ఉంది. ఇద్దరు కలిసి ఎన్నో వీడియోస్ చేశారు, ఎన్నో షార్ట్స్ చేశారు, చాలా బాగా వైరల్ కూడా అయ్యాయి అనమాట వీళ్ళ వీడియోస్. వైషు అమ్మ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడండి. వాళ్ళ మ్యారేజ్ తర్వాత చేసిన ప్రతి ఒక్క వీడియోలో వీళ్ళిద్దరు తమ్ముళ్ళే ఉంటది అండ్ వీళ్ళిద్దరు వీడియోసే ఎక్కువ ఉంటాయి. వీళ్ళని చూసిన ప్రతి ఒక్కరు వీళ్ళకి ఎలాంటి సమస్య లేదు, అంతా బానే ఉంది, ఎంతో హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో సడన్ గా కొన్ని డేస్ నుంచి వాళ్ళిద్దరి మధ్య సమస్యలు అయితే మొదలయ్యాయి అనమాట. అన్నం తినలే 2 days నుంచి సరిగ్గా అన్నమే తింటలేను. 2 days నుంచి నేను అన్నమే సరిగ్గా తింటలేను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. 2 days నుంచి ఖచ్చితంగా చెప్తున్నా మీకు, అన్నమే తింటలేను. నేను ఇప్పుడు మీ ముంగట్నే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటని అడుగుతా. ఓకేనా? మీరే చూడుది. మీరు నమ్మకపోతే మీ ముంగటనే ఫోన్ చేస్తున్నా, మీరే చూడుది. మీకు నమ్మకం లేదు. కొంతమంది ఏమంటారు, అక్క ఇదంతా బట్టిదే మీ వీడియో కావాలని తీస్తురంటే, కావాలని ఎందుకు ఇస్తాం? మేమన్నా టైం పాసా? మరి ఇప్పుడు మీ ముంగటనే ఇయో ఫోన్ చేస్తున్నా, చూడు. అసలు ఇంత కిరాతకంగా వైష్ణవి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగితే ఎగ్జాక్ట్ గా నాకైతే తెలియదు. నేను చూసిన వీడియోస్, నేను చేసిన రెఫరెన్స్, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొన్ని విధాలుగా చెప్తున్నారు. అందులో అయితే ఒకటి హరిబాబు అనే వ్యక్తి వేరే 2-3 అమ్మాయిలతో అఫైర్ పెట్టుకున్నాడని అండ్ కొంతమంది అయితే 20 లక్షలు కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని అంటున్నారు. అసలు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హరిబాబు పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఏం చెప్పాడంటే వీడియోస్ పెట్టినందుకు నేను చంపానని అన్నాడు. అసలు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హరిబాబుకి వైష్ణవి పెళ్లి చేసుకోక ముందు నుంచే వీడియోస్ తీస్తుందని అయితే తెలుసు కదా. ఆ తెలిసినప్పుడు కూడా తను మళ్ళీ తననే పెళ్లి చేసుకున్నాడు అంటే తన నచ్చే కదా చేసుకున్నాడు. అసలు వీడియోస్ తీస్తుందని తెలిసే కదా చేసుకున్నాడు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా హరిబాబు వైష్ణవి కలిసి కూడా చాలా వీడియోస్ చేశారు, చాలా వీడియోస్ అప్లోడ్ కూడా చేశారు. కావాలంటే మీరు వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇంత తెలిసిన హరిబాబు మళ్ళీ ఇది ఒక సాగుగా చెప్పి అందుకే తను హత్య చేశారంటే ఏ మాత్రం కరెక్ట్? అసలు దీన్ని ఎలా నమ్మాలి? అసలు ఇది కరెక్టేనా? మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకొక రీజన్ చెప్పారు కదా, వైష్ణవి వాళ్ళ అమ్మ 20 లక్షలు కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని అందుకే చంపానని చెప్పాడు కదా. అసలు హరిబాబు తన అంతటి తానే 3 సంవత్సరాల నుంచి తన కూతురు వైష్ణవిని ఇష్టపడుతున్నానని చెప్పి చావు బ్రతుకులో ఉండి 2 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చిన తర్వాత తనంతటి తానే వచ్చి తన కూతురిని అడిగి తనని పెళ్లి చేయమని కోరాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న హరిబాబుకి అసలు కట్నం ఎందుకు? అసలు ఈ జనరేషన్ లో కూడా కట్నం తీసుకోవడం ఎంతో నేరం అని అందరికీ తెలిసిందే కదా. ఒకవేళ తన పేరెంట్స్ వైష్ణవి వాళ్ళ అమ్మే తన కూతురి బాగుండాలని, సుఖంగా ఉండాలని చెప్పి ఎంతో అంతో తన చేతుల్లో పెట్టడం అది కరెక్ట్. అంతేకాని బలవంతంగా నాకు కట్నం కావాలని తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆలోచించండి, నిజంగా హరిబాబు వైష్ణవిని 3 years గా లవ్ చేస్తుంటే తనని నిజంగా ఇష్టపడండి, అసలు కట్నం ఎందుకు? అంతే ఇష్టంగా లవ్ చేసి తనతో జీవితాంతం గడపాలనుకుంటే అసలు చంపాల్సిన అవసరం ఏంటి? ఇంకో విషయం, ఇన్ని సంవత్సరాలు వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు 19 ఏళ్ల వరకు తనని పెంచి పోషించి ఎంతో ఇష్టంగా పెంచి అండ్ తనకు 13 మంది అన్నయ్యలు కూడా ఉన్నారు. అసలు వైష్ణవి అనే అమ్మాయి అసలు ఎంత అల్లారు ముద్దుగా వాళ్ళ 13 మంది అన్నయ్యల మధ్యలో పెరుగుంటుందో అసలు మీరే ఊహించుకోండి. అలాంటిది సడన్ గా ఇలా తనని చూసేసరికి వాళ్ళ ఆవేదన, వాళ్ళ రోదన, వాళ్ళ బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు నా మాటల్లో నేను చెప్పలేను, కానీ మీరే ఈ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది.
గైస్ కరెక్ట్‌గా 16 మార్చి 11 to 12 PM మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ అయితే మొదలయ్యాయన్నమాట వాళ్ళిద్దరి మధ్యలో. అంటే లోపల నుంచి కొన్ని సౌండ్స్ రావడం, ఏవన్నా చిన్న చిన్న వస్తువులు కింద పడడం, అవి బయటికి సౌండ్స్ వచ్చి కూడా పక్కింటి వాళ్ళు అంటే నైబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ సౌండ్స్ వినపడి వచ్చి అడుగుదాం అనుకున్నా కూడా అంటే కొత్తగా మ్యారేజ్ అయింది కదా, చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటాయేమో అనేసి లైట్ తీసుకుని వాళ్ళైతే మళ్ళీ అయితే పడుకునేశారనమాట. అసలు ఇది ఇలానే కొనసాగి అంటే 17 మార్చ్ ఎర్లీ మార్నింగ్ 4 to 5 AM మధ్యలో అయితే హరిబాబు వైష్ణవిని అతి కిరాతకంగా కన్ను దగ్గర ఇక్కడ బాడీ పైన చాలా దగ్గరలో కత్తిపోట్లతో అయితే పొడిచి మరి అతి కిరాతకంగా అయితే చంపేశాడు. తనని ఎంతో ఇష్టంగా ప్రేమించిన హరిబాబు వైష్ణవిని ఇలా ఇంత కిరాతకంగా చంపుతాడని అసలు కల్లో కూడా ఊహించరు. అండ్ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పక్కింటున్న వైష్ణవి వాళ్ళ అమ్మ కూడా పడుకొని ఉంది. అసలు ఇంత కిరాతకంగా హరిబాబు చంపుతుంటే అసలు ఎవరికి తెలియలేదా, బయట ఏ సౌండ్స్ రాలేదని మీకు డౌట్ ఉండొచ్చు. అది కూడా చెప్తాను వినండి. హరిబాబు ఒక డాక్టర్ అంట. మేబీ హరిబాబు వైష్ణవికి ఏమైనా మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి ఇలా ఇంత కిరాతకంగా చంపాడని కొంతమంది అంటున్నారు. అండ్ పక్కింట్లో వాళ్ళ మదర్ పడుకుంది కదా, తనకి ఎలాంటి సౌండ్స్ వినిపించలేదని కూడా మీకు అనుకో ఉండొచ్చు. నేను చెప్తుంది కాదు, డైరెక్ట్ గా వైష్ణవి వాళ్ళ అమ్మ న్యూస్ లో చెప్పిన మాట ఇది. వాళ్ళు పక్కింట్లో పడుకున్నప్పుడు కూలర్ చాలా దగ్గరగా పెట్టుకొని పడుకొని ఉండటంతో ఆ సౌండ్ కి బయట ఏం జరుగుతుంది వైష్ణవి వాళ్ళ అమ్మకైతే వినిపించలేదంట. వైష్ణవి వాళ్ళ అమ్మ ఎర్లీ మార్నింగ్ లేవక ముందే హరిబాబు బయట కోల్గేట్ తో బ్రష్ చేసుకుంటామంటే ఆ వైష్ణవి వాళ్ళ అమ్మ చూసి ఏంటి ఇంత తెల్లారితో బ్రష్ చేస్తున్నాడు అనుకుని సర్లైన్ లైట్ తీసుకుందంట. ఆ తర్వాత హరిబాబు ఇంట్లో నుంచి అయితే పరారైపోయాడు. ఆ తర్వాత వైష్ణవి వాళ్ళ అమ్మాయి లోపలికి వెళ్ళి చూస్తే వైష్ణవి రక్తపు మడుగులో పడుంది. అసలు ఇన్ని సంవత్సరాలు ఎంతో ఇష్టంగా 13 మంది అన్నయ్యల మధ్య ఎంతో అల్లారుమందుగా పెంచి పెద్ద చేసిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్యలు సడన్ గా ఇలా చూసి వాళ్ళ బాధ వాళ్ళ కన్నీళ్లు ఎంత దారుణంగా ఉంటాయో మీరే ఊహించుకోండి. నా మాటలు అయితే చెప్పడం కాదు, కళ్ళతో మీరే చూడండి. ఇంత కిరాతకంగా చంపిన హరిబాబుని మీరు ఏ శిక్ష వేస్తే కరెక్ట్ అంటారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన సొసైటీలో ఇలా మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి. దానికి కారణం అది మన గవర్నమెంట్ నిర్లక్ష్యమనే నేను అంటాను. చిన్నపిల్లల రేప్ కేసెస్ మర్డర్ల వరకు జరుగుతున్నాయంటే అయినా మళ్ళీ జరుగుతున్నాయంటే ఇవి ఎంత నిర్లక్ష్యం, ఇంత ధైర్యం చేసి చంపాలనుకుంటారు. అందులో వైష్ణవి విషయాన్ని గురించి ఆలోచిస్తే దానికి 13 మంది అన్నయ్యలు ఉన్నారు. 13 మంది అన్నయ్యల్ని చూసి కూడా వాళ్ళు ఏమి చేయలేరు అనే ధైర్యంతో తను ఇంత కిరాతకంగా చంపాడంటే తనకి ఏ మాత్రం బలుపు ఉందో మీరే ఆలోచించండి. మీలో కూడా మీకు ఒక చెల్లెలు ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, మీ బంధువులు ఉంటారు. మీ వాళ్ళలోనే మీ వాళ్ళకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? అసలు వైష్ణవికి న్యాయం జరగాలంటే ఇది కేవలం మన వల్లనే అవుతుంది. వైష్ణవికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వైష్ణవిని అయితే ఎంత కిరాతకంగా హత్య చేసి చంపాడో గవర్నమెంట్ కూడా సరైన యాక్షన్ తీసుకుని తనకి ఇలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను. లేదా హరిబాబుని తన 13 మంది అన్నయ్యలకు అప్పగిస్తే వాళ్ళు చూసుకుంటారు. మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరన్నా గర్ల్స్ చూస్తుంటే వాళ్ళకి నా చిన్న సజెషన్ అనమాట. లవ్ చేయడం పెళ్లి చేసుకోవడం తప్పైతే ఏం కాదు, కానీ లవ్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి అసలు ఈ పర్సన్ మనం కరెక్టేనా, మనం చూస్ చేసుకున్న వ్యక్తి కరెక్టేనా 1కి 10 సార్లు ఆలోచించి మనం లవ్ చేయండి. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, తల్లిదండ్రులు చూపించారు కదా వీళ్ళే కరెక్ట్ అని పెళ్లి చేసుకోవడం, లేదా మనం చూస్ చేసుకున్నాం కదా వాళ్ళే కరెక్ట్ అని తనైతే నన్ను కరెక్ట్ గా చూసుకుంటారని మీ అంతటి మీరే సెల్ఫ్ డెసిషన్ తీసుకొని నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కాదనుకొని వెళ్ళిపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, తల్లిదండ్రులు చూసిన సంబంధమైనా మీరు చూసుకున్న సంబంధమైనా రెండింటిలో 2 కరెక్ట్ అని ఒకటే కరెక్ట్ అని నేనైతే చెప్పను. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే, మీరు చేస్తున్నది నిజంగా కరెక్ట్ అనిపిస్తే, మీరు చూస్ చేసుకున్న వ్యక్తి మీకు నిజంగా నమ్మకం అనిపిస్తేనే మీరు పెళ్లి చేసుకోండి లేదా లవ్ చేయండి. అది మీ డిసిషన్. ఇలాంటి సిచ్యువేషన్ చాలా సొసైటీలో జరుగుతుంటాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే 3 సంవత్సరాలు ఎంతో ఇష్టంతో లవ్ చేసిన హరిబాబు తన ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంత కిరాతకంగా చంపాడని ఈ వీడియోలో చూశారు. నెక్స్ట్ వీడియోలో తల్లిదండ్రులు చూసి మరీ పెళ్లి చేసిన అమ్మాయిని తన భర్త ఇంత కిరాతకంగా చెప్పాడని కూడా చెప్తారు. అప్పుడు మీ అభిప్రాయం అలా మార్చుకోలేరు కదా. ఎవరిని చూస్ చేసుకున్న కరెక్ట్ పర్సన్, జెన్యూన్ పర్సన్, మీ మనసుకు నచ్చిన వాళ్ళని చూస్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా వైష్ణవికి జస్టిస్ జరగాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మీరు కూడా వైష్ణవి జస్టిస్ కోసం సపోర్ట్ చేయండి. నా బిడ్డ అన్నదంటే ఇట్లా వేసి పొడిచండి, ఇలా వర్షవాదికి లేచిందంట. ఏమైందా, ఎందుకు చంపుతుండేవే? కొట్టకే నన్నేమనకే, నేను బతకాల, నన్ను చంపకు, నేను అద్దంటే వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నేను మా వాళ్ళకి చెప్పను, తప్పు నాదని చెప్తాను, వాళ్ళు వెళ్ళిపో, లేకపోతే మీ వాళ్ళు చంపుతారని భయపడుతున్నావు, మా వాళ్ళు నిన్ను చంపనియ్యా,